ప్రతిసారి బైబిల్ చెప్పినప్పుడు అలాంటి ఆసక్తితో చదవండి. వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోండి. పాస్టర్ల కోసమో, అమ్మనాన్న కోసమో, మనుషుల్ని మెప్పించడం కోసమో మన దేవుని వాక్యం చదవటం, ప్రార్థన చేయటం అనేది మన బతుకులో ఉండకూడదండి. ఏంటంటే వాక్యం, రాయబడిన వాక్యం ఎప్పుడు అక్కడ ఉంటుంది. రేమా అంటే ఆ వాక్యము ఎలుగుద్ది అన్నమాట, మీలో ఫ్లాష్ అవుద్ది. అది చూసారా, మనం చదివిన వాక్యం, రాయబడిన వాక్యం చదువుతున్నాం, కానీ అది వెలుగటం చూడలేదు, అనుభవిస్తలేదు. అందుకనే ఇంకా అలాగే ఉండిపోతున్నాం. కొంతమందికి ఒక అగ్గిపెట్టంతా అవజేస్తారు ఒక క్యాండిల్ వెలిగిస్తానికి. అగ్గిపెట్టంతా అయిపోద్ది, అది ఎలగదు. ఏంటంటే అది అవ్వదు, ఇక ఆగిపోతూనే ఉంటాయి. అట్టగా ఉంది కొంతమందికి, ఎలగలేదు. ఎంత వాక్యం చదివితే ఏంటి ప్రయోజనం? ఇవాళ చదివిన వాక్యం మీ బ్రతుకులు మర్చిపోకూడదు. మీరు చేయొత్తరు చూసారా, మిమ్మల్ని గురించి చెప్తున్నాను నేను. మీతో చెప్పిన ఆ మాట అది నెరవేరుతుంది. మాట తప్పని వాడు ఆయన. హల్లెలూయా.